హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మెంతుల పులుసు అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇంట్లో కూరగాయలు లేకపోయినా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుందండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 2 నుంచి 3 స్పూన్ల నూనె అనేది వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు 6 వరకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి 4, కరివేపాకు కొద్దిగా వేసుకొని కొంచెం దోరగా వేయించాలి. వెల్లుల్లిపాయలు అనేవి వేస్తే ఇక్కడ ఈగరు అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మెంతుల పులుసుకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి 1 కప్పు వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనం మెంతులు తీసుకుంటున్నాం కాబట్టి ఆ చేదు తెలియకుండా ఉండడం కోసం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీస్తే చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా వేయించిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజు టమాటా కట్ చేసింది వేసుకుంటున్నాను. టమాటా వేసిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు కలిపి మనం మూత పెడితే 2 నిమిషాల్లో టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కల్లో ఎక్కడైనా అనిపిస్తే ఒకసారి గరిటెతో మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కారం 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కొన్ని సెకండ్ల పాటు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా కలిపేటప్పుడు దీనిలో 1 స్పూన్ మెంతులు అనేది తీసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసి ఇంచుమించు 2-3 గంటలు అనేది నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన మెంతుల్ని మనం కళాయిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ మగ్గాయి కదా, ఇందులో వేసుకొని జస్ట్ 30 సెకండ్స్ కలుపుకోవాలండి. మెంతులు నానడం వల్ల మనకి ఉడికి ఇగురు తిన్నప్పుడు కూడా మెంతులు చాలా టేస్టీగా తగులుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చింతపండు తీసుకున్నానండి, నిమ్మకాయ సైజులో. ఒకసారి దాన్ని కూడా వాష్ చేసి మళ్ళీ నీళ్ళు తీసుకొని దాని జ్యూస్ అనేది 1 కప్ వరకు తీసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు నీళ్ళు కూడా పోసుకుంటున్నానండి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు బాగా కలిపి దగ్గరికి మరగనివ్వాలండి. ఇలా చేసిన మెంతుల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా కూడా అనిపిస్తుంది. ఇలా మూత పెట్టిన తర్వాత ఇంచుమించు 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మూత తీసిన తర్వాత మనకు కొంచెం దగ్గరగా తయారవుతుంది. చూసారు కదండి, మెంతుల పులుసు అనేది బాగా రెడీ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మంచి కలర్తో ఇంకా దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మెంతుల పులుసు రెడీ అయిపోయింది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చండి. మన పెద్దల నుంచి చేస్తున్న ప్రాసెస్ అయితే ఇది. ఇంకో ప్రాసెస్ కూడా ముందు వీడియోస్లో మీకోసం అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.